హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే మాత్రం చాలా బాగున్నాను. ఏంటి ఈ వీడియోలో చెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? మొన్న ఊరు వెళ్ళాను కదండి, అప్పుడు తీసిన వీడియో. ఊర్లో మార్నింగ్స్ అయితే ఇంతే ప్రశాంతంగా ఉంటాయి కదా, మీకు కూడా అంతే అనిపిస్తుందా? ఈ వీడియోలో చూసారా ఎన్ని మొక్కలు చెట్లు ఉన్నాయో? ఈ వీడియో మొత్తం ఎన్ని చెట్లు కనిపించాయో అనేది అయితే కమెంట్ చేయండి. పల్లెటూరులో ఇంటికి కావాల్సిన సగం వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరమే రాదు. చూడండి ఇక్కడ ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయో. నాకైతే పూలు కొయ్యడానికి బద్ధకమే. ఎవరైనా కోసిచ్చినా కట్టుకోవడం రాదు, కట్టించినా పెట్టుకోవడం నచ్చదు. ఇక్కడ ఆ కోళ్ళు అంత ప్రశాంతంగా తిరుగుతుంటే నాకు నచ్చట్లేదు. అందుకే రేపు పొద్దున కేసేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ చూసారా కోడి గూర్లన్నీ కూలర్తో చేశారు. అమ్మో ఇంజనీరింగ్ తెలివితేటలు ఇవైతే. అలా వీడియో చేయడం స్టార్ట్ చేశానో లేదో ఇలా వర్షం కూడా వచ్చేసింది నేనున్నా అనుకుంటూ. వర్షం వచ్చినా ఆపకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేసాను. ఇక్కడైతే చాలా రకాల ఫ్రూట్స్ కూరగాయలే దొరుకుతాయి. దానిమ్మ, సీతాఫలం, మామిడికాయ, సపోటా, చింత చెట్టు. ఇక్కడ చింత చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. చింత చిగురు అయితే ఫ్రెష్గా కోసుకొని తినొచ్చు. జామ చెట్టు, కొబ్బరి చెట్టు, రేగ్గాయలు, వంకాయలు, మునక్కాయలు, దొండకాయలు, బెండకాయలు, నిమ్మకాయలు. అబ్బో మన దగ్గర అయితే ఉండే ఇద్దరు కాక ఇంటికి ఇద్దరు చుట్టాలు వస్తే నిల్చుంటే కూర్చోడానికి, కూర్చుంటే పడుకోవడానికే ప్లేస్ ఉండదు. మనమైతే న్యాచురల్ లైఫ్ కాకుండా ఆర్టిఫిషియల్ లైఫ్లో బతుకుతున్నాం. మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.